హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో రెండవ వారం షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. రెండవ వారం మొత్తం 8 మంది నామినేషన్స్ లో ఉండగా వారి నుంచి శేఖర్ భాషా ఎలిమినేట్ అయ్యాడు. ఇది కొంచెం షాకింగ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే శేఖర్ భాషా కంటే హౌస్ లో పనికిరాని ఎంతో మంది కంటెస్టెంట్స్ ఉండగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న శేఖర్ భాషా ఎలిమినేట్ అవ్వటం నిజంగా కొంచెం షాకింగ్ న్యూసే. కానీ శేఖర్ భాషా ఎలిమినేట్ అవ్వటం, ఆ తర్వాత హౌస్ లో ఉన్న వారికి గుడ్ బై చెప్పేసి హౌస్ నుంచి బయటికి రావటం కూడా చకచకా జరిగిపోయాయి. ఇక ఇదిలా ఉంటే శేఖర్ భాషా ఎలిమినేట్ కి ముఖ్యమైన కారణాలు చూస్తే, బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వారిలో ప్రతి ఒక్కరికి పిఆర్ టీం ఉండటంతో పాటుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో మంచి ఫాలోయింగ్ కూడా ఉంటుంది. కానీ శేఖర్ భాషా దాంట్లో చాలా వెనుకబడి ఉన్నాడని చెప్పొచ్చు. ఇదే భాషా ఎలిమినేషన్ కి ప్రధాన కారణంగా కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. ఇక మరొక విషయం ఏంటంటే, శేఖర్ భాషా బయట ఉన్నప్పుడు లావణ్య, రాజ్ తరుణ్ విషయంలో హైలైట్ అయ్యాడు. కానీ హౌస్ లో అంతగా హైలైట్ అవ్వలేకపోవడంతో పాటుగా టాస్కుల్లో కూడా పెద్దగా పర్ఫార్మెన్స్ లేదు. మిగిలిన వారితో పోలిస్తే భాషా ఎంతో కొంత బెటర్ అయినప్పటికీ కూడా పిఆర్ టీమ్స్ అనేవి ఇక్కడ చాలా కీలకంగా వ్యవహరిస్తాయి. అలాగే మరొక ముఖ్యమైన కారణం హౌస్ లో సీరియస్నెస్ లేకపోవటం, ప్రతిదాన్ని చాలా ఈజీగా తీసుకోవటంతో పాటుగా కామెడీగా ఇంట్లో ఉండటం. అలాగే ఈ వీక్ మొత్తం శేఖర్ భాషాకి బిగ్ బాస్ ఒక్క టాస్క్ కూడా ఆడే అవకాశం ఇవ్వకపోవడంతో శేఖర్ భాషా ఎలిమినేట్ అవ్వక తప్పలేదు. అయితే శేఖర్ భాషా ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ అయితే కాదు. శేఖర్ భాషా ఎలిమినేషన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.